హాయ్ గాయ్స్, కోడిగుడ్డు ఎండ్రాయిల్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. కోడిగుడ్డు కర్రీలో ఎండ్రాయిల్ తగిలిస్తే ఎంత కమ్మగా ఉంటుందో ఆ రుచి ఎండ్రాయిల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఎవరికి ఇష్టం ఉండదండి ఎండ్రాయిల్ కర్రీ అంటే. ఎలా చేయాలో చూద్దాం రండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, బాయిల్డ్ ఎగ్స్, ఎండ్రాయిల్ని నీట్గా వాష్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుని ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ కలర్ వరకు వచ్చాక పక్కకు పెట్టేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా మగ్గనివ్వాలి. ఆనియన్స్ అనేది ఎంత బాగా కుక్ అయితే కర్రీ కన్సిస్టెన్సీ అనేది అంత బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేది మంచి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు బాగా ఆనియన్స్ ఇంకా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ ఉంటాయి కదా, ఎండ్రాయిల్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాయిల్ చేసిన ఎగ్స్, టేస్ట్కి సరిపడా కారం వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కొంచెం కారం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేశాక ఒక 1 కప్పు వాటర్ వేసుకోవాలి. కర్రీ కన్సిస్టెన్సీ ఎంత కావాలితే అంత వాటర్ వేసుకోవాలి. నేను 1 కప్పు వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. స్పైసెస్ కూడా నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. మీరు కావాలితే ఇంకొంచెం పెంచుకోవచ్చు మీ టేస్ట్కి సరిపడగా. మూత పెట్టేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ ఉండగా ఒకసారి ఆ కర్రీ టేస్ట్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ సరిపోతే టేస్ట్కి సరిపడగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎండ్రాయిల్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఇలాగా కోడిగుడ్డు కర్రీలో, బీరకాయ కర్రీలో ఒక కాసన్ని 1, 2 ఎండ్రాయిల్ తగిలించుకుంటే టేస్ట్ ఎంత బాగుంటుందో ఆ ఎండ్రాయిల్కి ఇష్టం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఎండ్రాయిల్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేయండి, ఎంత ఇష్టంగా తింటారో. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువ వాటర్ వేసి కుక్ చేయడం వల్ల ఎండ్రాయిల్ కూడా మెత్తగా కుక్ అయిపోతుంది. ఆనియన్స్ కూడా ఇంకేమైనా కుక్ అవ్వకపోతే ఈ కర్రీతో పాటు మంచిగా కుక్ అయిపోతుంది. మూత పెట్టేసి ఆయిల్ అంతా ఫ్లోట్ అయ్యేదాకా కుక్ చేద్దాం. ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఆయిల్ అనేది మంచిగా ఫ్లోట్ అవుతుంది. కర్రీ కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అనేది అవుతుంది. మీకు ఇంకా ఎండ్రాయిల్ ఏమేమి దాంట్లో వేసుకుని తింటాం అంటే ఇష్టం, లైక్ వెజిటేబుల్స్లో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఆ వీడియో పోస్ట్ చేసి పెడతాను. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసి అట్టే ఉంచేసుకోవాలి. కాసేపటికి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఒక ఎండ్రొయ్యి కోడిగుడ్డు ముక్క పెట్టుకుని తింటూ ఉంటే ఆహా, సూపర్ ఉంటుందండి. ఎండ్రాయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి, ఇంకా ఫిదా అయిపోతారు, అంత బాగుంటుందండి.